Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పాతకాలపు వంటలు, వినసొంపైన మాటలతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అత్తా కోడళ్ళు సరస్వతి, సైదమ్మ. చెఫ్ సరు పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పికిల్స్, స్నాక్స్ బిజినెస్ కూడా చేస్తూ వారు సక్సెస్ఫుల్గా తమ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంతేకాదు అత్తమ్మ సైదమ్మ గారితో ఒక మంచి వంట ఏదైనా చేయించి మనం కూడా టేస్ట్ చేద్దాం రండి. ఆంటీ ఆకలేస్తుంది, మీ చేత్తో ఏమన్నా చేసి పెడతారా? చేసి పెడతారు. ఏం చేస్తారు ఇప్పటికిప్పుడు? ఇప్పటికిప్పుడే చికెన్ మంచిగా వండి పెడతారు. అవునా? రెడీగా ఉందా చికెన్ అంతా? రెడీగా తెచ్చి పెట్టుకున్నాం. మరి ఈ చికెన్ అయితే నేను చూసి నేర్చేసుకుంటాను. పర్వాలేదు కదా? చాలా సింపుల్. పోటీగా నేను బిజినెస్ అయితే పెట్టను ఆంటీ. సరస్వతి, ఇప్పుడు ఎవరు మేడం వాళ్ళు వచ్చారు చికెన్ తెచ్చిన నేను వందామని, ఎవరు వచ్చినా కానీ ఈజీగా వండుకునేటట్టు చూపిస్తా చూడు. నువ్వు ఎంత ఈజీగా వండుకోవాలంటే అంత ఈజీగా వండుకోవచ్చు. ఇగో చికెన్ తెచ్చుకున్నా, కేజీ చికెన్ ఇది తెచ్చి కడిగి ముందుగానే నేను కూడా నేర్చుకుంటున్నాను ఆంటీ. అసలు మా సరస్వతి చెప్తున్నా, నీకు చెప్పాలి, నాకే చెప్పాలి. ఇగో ఇప్పుడు చికెన్ తెచ్చుకున్నా మేడం నేను, మంచిగా కడిగి నీట్గా కుండలో పెట్టుకున్నా. మీరు సర్వలో వండేవాళ్ళు, ఇప్పుడు మేము కుండల్లో వండుతున్నాం. ఇప్పుడు ఫస్ట్గా కారం వేసుకోవాలి. కారం దీన్ని సరిపోంత తెచ్చుకొని వేసుకోవాలి. ఇగో ఉప్పు, కల్లుప్పు, 2 దాచిన చెక్క ముక్కలు, ఒక 3 లవంగాలు, ఒక 2-3 యాలక్కాయలు. లవంగాలే ఫస్ట్ వేసిన. పొడి చేయక్కర్లేదా ఆంటీ? అలాగే వేసేయాలా? ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తాయి. లవంగాలు యాలక్కాయలు కలిపి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఉప్పు కూడా ఇల్లనే. ఉప్పు ఎట్లా అంటే మీరు కారం వల్ల వేయరు కొంతమంది, నేను ఇప్పుడు కారం వల్ల ఉప్పు ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. గల్లుప్పు ఎందుకు వేస్తున్నారు? ఇది వేస్తే టేస్ట్ బాగా వస్తుంది మెత్తటుప్పు మీద. ఇప్పుడు ఎవరి ఇళ్లలో గల్లుప్పు ఎక్కువ వాడట్లేదు కదా, మిక్సీ పట్టుకోరైనా వాడుకోవచ్చు. ఇంకో అల్లం పేస్ట్ ఒక 2 చెంచాలు, ధనియాల పొడి ఒక 2 చెంచాలు, గరం మసాలా ఒక 1/2 చెంచా చాలు, ఘాటు ఎక్కువ ఉంటుంది. నేను అవి వేసిన కదా, లవంగాలు యాలక్కాయలు దాచిన చెక్క, గరం మసాలా ఒక 1/2 చెంచా. బా ఎంత మంచి వాసన వచ్చిందో గరం మసాలా. ఇగో పసుపు ఒక 1/2 చెంచా. ఇవన్నీ వేసుకొని ఒక ఉల్లిగడ్డ తరుగుమా సరస్వతి, ఇంకో 2-3 కరివేపాకు రెబ్బలు. కరివేపాకు ఇంకా 2-3 రెబ్బలు వేసుకున్నా ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది, రుచికి ఆసన బాగుంటుంది. ఇగో ఒక 2 పచ్చిమిర్చి, 2-3 ఉల్లిగడ్డ, ఈ సగం ముక్క కూడా ధర్మమ్మా. నూనె మనం రుచి తగ్గట్టు పోసుకోవాలి, ఎందుకంటే ఈ చికెన్లో నూనెది ఉంటుంది. ఫస్ట్ నూనె తక్కువ వేసుకోవాలి, ఒక 2 చెంచాల నూనె చాలా. అన్నీ అందాదగానే వేస్తా, అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు కూడా పట్టదు. ఇట్లా కలుపుకొని అన్ని పొయ్యి మీద వేసుకున్నాం అనుకో, మంచిగా గుబగుబ అనగానే గెసరు పోసుకుంటే చాలు. ఇంకొన్ని పదాలు ఏవో ఉంటాయి అంటే మీరు భలే వాడుతూ ఉంటారు. గుబగుబా అని ఉడుకుతుంది. ఇట్లా ముక్కకు మంచిగా పట్టించుకోవాలి. ఇట్లా ముక్కకు మంచిగా పట్టించుకోవాలి. ఇందులో ఇంకా టమాటా గానీ చింతపులుసు అవన్నీ వద్దు, ఏమక్కర్లేదు. ఇప్పుడు టమాటా వేసుకుంటే తీపి వస్తుంది చికెన్. ఎప్పుడో మనం ఒక అలా వేసుకోవాలనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. అంటే మీరు అన్ని అందాజా చూసే వేస్తున్నారు, 1 చెంచా 1/2 చెంచా అని చెప్తున్నారు కానీ. అవును, ఇది ఉడికినాక చూడండి, అవునా, ఉప్పు కారం అన్ని సరిపోయినాయా లేదా అని చూడు. మీరు వంట ఎక్కడ నేర్చుకున్నారు ఆంటీ? వంట మా అమ్మ మా నాయనమ్మ వాళ్ళు చేస్తుంటే చూసేదాన్ని, వాళ్ళు ఇట్నే చేసేది, మేము ఇట్నే నేర్చుకున్నాం. చూసి నేర్చుకోవడమే కదా మరి. అంతే కదా, ఇప్పుడు నేను చేస్తుంటే నా కోడలు చూస్తలేదా, మా మనరాలు చూస్తలేదా, నా బిడ్డ చూస్తలేదా, నువ్వు చూస్తలేవా? అవును, కరెక్టే. పైగా ఆ రోజుల్లో కూర్చోబెట్టి దగ్గరుండి అమ్మా వంట నేర్చుకో అమ్మా, రేపు ఎసువంటి మొగడు దొరుకుతాడో, ఎసువంటి అత్తగారు వస్తారో, ఈ కూర వండమ్మా అని అనేది మా నాయనమ్మ. అట్లా ఎట్లా వండాలి నానమ్మ అంటే చెప్పేది. అన్ని వేసి కలిపేటం రాదే ఉంది, అదే ఉడుకుద్ది అనేది. అట్లా ఇదంతా ఇట్లా ముక్క పట్టించుకోవాలి.
ఇప్పుడు ఇంకా ఇలా కొంచెం అంతా వేసి అయినట్టు ఉమ్, నీళ్ళు, ఎందుకంటే మరిన్ని పోస్తే ఇప్పుడు బాగుండదు. ఇది గోగు బాగా ఉడికేటప్పుడు పోయాలి. ఉమ్. ఇప్పుడు పొయ్యి మీద వేస్తా. కొంచెం నీళ్లు పోసారు అంతే. ఒక్కటే సుక్క కౌసు వాసన వస్తుంది. ఓహో, మొత్తం కలిపాకే నీళ్లు పోయాలి. ఇప్పుడు పోయొద్దు, ఇది గుబగుబా అని ఉడకాలి. ఆ. ఉడికేటప్పుడు ఎసరు పోయాలి. ఓహో, ఫస్ట్ ఎసరు కొంతమంది ఏమో దగ్గరికి కావాలనుకుంటే అట్లనే ఉంచుతారు. పొయ్యి అంటే మాటలు కాదు, అవును, కట్టెల పొయ్యి వెలిగియాలంటే అదొక టెక్నిక్ ఉండాలి. ఇన్నాళ్ళు కేసీఆర్ చేయబట్టి కిరసనాలు ఇచ్చిండు, ఇప్పుడు కిరసనాల కూడా లేదు. ఇప్పుడు పొయ్యి ముట్టించి చూడాలి మీరు. గ్యాస్ మీద పోయి దబదబ గడిగి వండి మొగడు వచ్చారకే ఒక టీవీ చూసుకుంటా కూర్చొని ఆ కూర ఉడకనే ఉడకదు, ఆ సీరియల్ ముందర కూర్చుంటారు. ఏందయ్యా అంటే అయ్యో మాడిపోయిందిగా, అయ్యో ఎసరు పోయలేదుగా అని చెప్తారు. కట్టెల పొయ్యి వంట రుచి ఆరోగ్యం అని అంటారు గానీ అసలు ముందు కట్టెల పొయ్యి వెలిగించడం కూడా పెద్ద పని. నిజమే, అసలు అది పెద్ద పని. నాకే రాదు ఇంతకి ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా. ఇప్పటికైనా ఎప్పుడైనా కట్టెల పొయ్యి నేనే వెలిగించేది. ఇంతవరకు సరస్వతి ఏమున్నా పొయ్యి వెలిగించే వరకు వస్తుంది. సర్ది పెడతాను, సర్ది పెట్టుకుంటా అన్ని. కానీ కట్టెల పొయ్యి కాడికి రాదు. అంతే, ఎందుకంటే నేనున్నా కదా. మరి అంతే కదా అంటే మీరు కాకపోతే ఆ కూడా వస్తుందో ఏమోగా, నేనున్నా కదా. నేనున్నాగా ఆనంద కష్టపెట్టాలి. నిజమే. బాగుంది నిజంగా. ఇంకొకటి ఏంటంటే పైగా వంటని పైన చూసుకోవాలి, కింద కరెక్ట్ గా ఆ పొయ్యి ఎగెయ్యాలి, కొన్ని కట్టెలు తీయాల్సి ఉంటది. అదే గ్యాస్ స్టవ్ అనుకోండి, సిమ్ హై ఇలాగా అలా ఇలా బర్నర్ తిప్పితే సరిపోతుంది. ఇక్కడ మాత్రం చాలా కష్టం. ఎంతసేపు పట్టిద్దా అంటే ఒక అర్ధ గంటలో అయిపోయిద్దా చికెన్? అయిపోద్ది. నిజమే. ఈలోగా మీరు ఇంకొక పనులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు కదా. అసలు చాలా బాగుంది. మంచిగా ఎచ్చబట్టంగానే పొయ్యిల నిప్పులు పడ్డాయి అంటే ఆ నిప్పులకి ఆ కాకకు ఆ కుండ కాకకే కుక్క అయిపోద్ది కూర, మెత్తగా అయిపోద్ది. ఆంటీ ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు. అవునంటీ, మొత్తం ఆ పాటలు కూడా బాగా పాడుతుంది. అంటే ఒక పాట పాడరా ఏదైనా? నాకు పాటలు ఆడొస్తాయి. సూపర్ పాడుతుంది. ఈ మధ్య కాలంలో ఏమైనా సినిమాలు చూసారా ఆంటీ? అసలు ఆ సినిమాకే పోలేదు. సినిమాకే పోరా? ఎప్పుడన్నా ఇల్లు పోయేటప్పుడు తీసుకుపోతే పోతా, లేకుంటే లేదు. అంకుల్తో కలిసి ఏమైనా సినిమాలు చూసేవారా? ఏమో అప్పుడు ఏం చూసినా గుర్తులేదు. ఆంటీ మీ అత్తగారు మామగారు ఉన్నారా? బాగానే ఉన్నారా? ఇప్పటికీ వ్యవసాయమే చేస్తాడు మా మామయ్య. ఇప్పుడు కూడా ఊకోడు, ఒక్క నిమిషం కూర్చోన్నా కూర్చోడు. పోయి మంచిగా వరాలు తీస్తాడు, నాటేపించుకుంటాడు, పొలం కోపించుకుంటాడు, నీళ్లు పెట్టి వస్తాడు, కలుపు తీసుకుంటాడు. ఆయనకి ఇంటి కాడుంటే జ్వరం వస్తుందంట, చేయనిపోతే మంచిగా ఉంటుంది. ఎట్లనో మా మామయ్య కోసం అంటే మీ వారిని అంటుంది. అదే ఆయన కూడా అంతే సేమ్. ఆంటీ, నాకు మీలాంటి మహిళా రైతులను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తది. ఎందుకంటే అబ్బా ఎప్పుడో పొద్దున్నే లేస్తారు, తెల్లారగట్ల లేస్తారు, ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు, పిల్లలకి బట్టలు ఉతకడంతో సహా చేసేసి మళ్ళీ పొలాలకు వెళ్తారు, వ్యవసాయ పనులు చేస్తారు, మళ్ళీ సాయంత్రం వస్తారు, మళ్ళీ వంటలు చేస్తారు. 5ంటికి 6ంటికి వచ్చి మళ్ళీ 9, 10 దాకా వండుకొని తిని పండుకొని మళ్ళీ 4ంటికే లేస్తాం. ఇంత ఓపిక ఏంటంటే అంతే. ఇప్పుడు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు. అసలు అది అనేది తీసుకురాదిగా మాకు. అదొక టైం, అదొక ఇక పోతూనే ఉంటుంది. అంటే ఎప్పుడు లైఫ్ లో ఏంటి బతుకు అని ఎప్పుడు అనిపించదా? అస్సలు అనిపించదు. ఎందుకంటే నేను నిజంగా విలేజ్ లో ఉండే వాళ్ళలో, మహిళా రైతుల్లో ఇలాంటి ఫీలింగ్ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే సిటీస్ లో ఉండే వాళ్ళలో అబ్బా ఏంటి అనే అయిపోతున్న వాళ్ళని చూశాను నేను. పల్లెల్లో ఎప్పుడు అనిపించదు. చేనుకు పోయినామా పంటలు పండిస్తూ అట్లా, ఇంకా చేనుకు పోయినామా పోలేదా, ఆ చేను చూసినామా చూడలేదా, ఆ చేను పండిందా పండలేదా, ఆ చేను ఎట్లుంది ఎట్లా అది ఇది అని ఆ ఆలోచనే ఉంటది. కానీ మేము ఈ పని ఎందుకు చేయాలి, సుఖపడాలి, సిటీకి పోవాలి అనేది అయితే రాలే. ఇప్పుడు మా అబ్బాయి ద్వారా మేము వచ్చినాం సిటీకి. కరెక్టే ఆంటీ. చూడు మేడం, ఇట్లా గువ్వ అనేటప్పుడు స్వరూప ఆంటీ ఏవో స్వరూప మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారే మీరు చెప్పారు కదా అలా పొయ్యి మీద వేసేసి వెళ్ళి టీవీలో కూర్చున్నామంటే మీరు అన్నమాట ఇందాక వాడిపోతుంది. అవునంటీ. ఇంకా ఇట్లా ఒకసారి కలుపుకున్నాక ఒకసారి గుబగుబ అని అంటనే ఉంది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ముక్క మునుగ పోసుకున్నాం అనుకో గుజ్జు గుడుకుద్ది. కరెక్టే. అదే పచ్చి మీద ఎమ్మటే నేను కలిపినప్పుడు పోసినాం అనుకో కొంచెం కౌసు వాసన వస్తుంది. ఇట్లా వేడి కాగానే పోసుకుంటే ఇంకా మంచిగా గుజ్జు గుడుకుద్ది. మీరు ఇప్పుడు నీళ్లు పోసారు కదా, మరి ఇందాక వేసిన ఉప్పు కారం మసాలా అన్ని సరిపోతాయా? అన్ని సరిపోతాయి.
ఇట్లా సరిపోతాయి, నేను చూడను ఇప్పుడు, సరిపోతాయి మంచిగా. ఇంతకీ మీ ఇంట్లో వంట రోజు మీ ఇద్దట్లో ఎవరు చేస్తారు? కదా. నేను చేస్తా, తన కూడా చేస్తుంది అప్పుడప్పుడు. ఆ, ఒక్కతే అత్తమ్మ ఎందుకు కష్టపడాలని. అవునేమో. ఎవరి స్పెషాలిటీస్ వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళు ఆ రెసిపీస్ వాళ్ళు చేస్తారు. అత్తమ్మ కట్టెల పొయ్యి మీద మట్టి దాకలో చేసిన చికెన్ కర్రీ ఇది ఎలా ఉందో చూద్దాం. చూపిస్తా చూడమ్మా. చూడండి మీరు మట్టి పాత్రల కూర మంచి వాసన వస్తుందో. అన్ని కలిపి పెడుతున్నావా ఆంటీ, ఏం ఎట్లుంటది ఎట్లుంటది అన్నవా? అవును, చూడు ఇది అలా పొయ్యి మీద వేసి చక్కగా మీరు ఎన్ని పనులు చేశారో నేను చూస్తుండగానే. బాగుందంటే బా, ఎంత మంచి స్మెల్. మంచి గ్రేవీ కూడా అంటే కొంచెం చాలు, నేను ఇంత తినలేను, ఇంకా చాలు అమ్మ వేసేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇన్ని రోజుల నుంచి ఈ అత్తా కోడళ్ళు చక్కగా రకరకాల వంటలు చేసి అందరికీ కూడా నోరూరిస్తూ ఉన్నారు కదా. మొత్తానికి ఇది తినే భాగ్యం నాకు దక్కిందనమాట. ఈరోజు లక్కీ డే. సరస్వతి కూడా మంచిగా బగారేసింది. అవును, బగారా రైస్ చేసింది. ఇద్దరు కలిసి చూడండి నాకు ఎలా పెట్టేస్తున్నారో. మీరిద్దరు కూడా పెట్టుకొని తింటే బాగుంటుంది, ముగ్గురం కలిసి తిందాం. చాలు 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 బాగుంటుంది, తినండి. బాగుంటుంది, చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఆంటీ, ఎందుకు మీరు ఎక్కువగా మట్టి దాకల్లో వండుతూ ఉంటారు? మట్టి డాకల కూర వండుకుంటే కమ్మగా ఉంటది. ఆహా, ఇప్పుడు సర్వలో వండిన దానికి దీంట్లో వండిన దానికి చాలా తేడా ఉంటుంది కూర. టేస్ట్ బాగా వస్తుంది. ఒక మట్టి పాత్రని ఎన్ని రోజులు వాడచ్చు మనం? ఇదా ఒక నెల 2 నెలలు ఆడొచ్చు. నెల 2 నెలలు వాడచ్చా? ఆ తర్వాత వేరేది వాడాలి కొంచెం. ఎందుకంటే కొంచెం మాగినాక ఇట్లా అడుగంటి మాడిపోయి అట్లా ఉంటాయి కదా, ఇంకా అట్లాంటప్పుడు కుండ నచ్చదు. ఇక వండటం దాంట్లో వండుకోవడం నచ్చదా కుండ, ఆ పాత్ర. అంటే దానికి ఉన్న ప్రయోజనాలు కూడా పోతాయి. మట్టి కుండలో అన్నం వండుకొని తినటం అంటే సగం రోగాలు పోతాయి. చాలా మంచిది. మట్టి కుండల నీళ్లు కూడా, నీ పిగ్జుల నీళ్ళ కంటే మట్టి కుండల నీళ్లు పోసుకొని తాగితే కూడా మంచిది ఆరోగ్యానికి. అన్ని పాత రోజులు మళ్ళీ అదే చెప్పబోతున్నా. నిజమే, తినండి, మారింది, జనరేషన్ చేంజ్ అయింది. ఈ మధ్య కాలంలో మట్టి పాత్రల్లో వండిన వంటలు అయితే ఈ మధ్య కాలంలో తిన్న గుర్తులేదు నాకు. ఈ రోజు ఏమన్నా టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటదేమో. చాలా బాగుంది ఆంటీ, కానీ ఘాటుగా ఉంది నాకైతే. నేను తింటాను, స్పైసీగా ఉంది బాగా. అంటే మీ ఇంట్లో దాని ప్రకారం మీరు చేశారు కదా. అందులోనూ ఇది బగారా రైస్ కదా, అది 2 మసాలాలు కలిసి ఓ రేంజ్ లో ఉన్నాయి. చాలా బాగుంది. మొత్తానికి ఇన్ని రోజులు మీరు పొలంలో మట్టి పాత్రల్లో కట్టెల పొయ్యి మీద మీ పాత తరం వంటలన్నీ చేసి చూపించారు కదా, ఈ రోజు నాకు తినిపిస్తున్నారు. బాగుందా ఆంటీ? నచ్చిందా? నీకు నచ్చిందా? నచ్చింది. ఆకలేస్తుంది అనగానే ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఎప్పుడైనా వండుకోవచ్చు. అవును, ఎంత మన వంట రానోళ్ళు కూడా ఇప్పుడు బల్లల్లో హాస్టల్లో ఉంటా పిల్లలు చూడు, ఆ పిల్లలు కూడా ఇట్లా సేమ్ కలిపి పెట్టుకుని వండుకోవచ్చు. ఇట్లా చుట్టాలు వచ్చారు అనుకో, టెక్కున వంట కావాలంటే కూడా ఇట్లా వండుకోవచ్చు. నిజమే, అవును, అందరికి యూస్ఫుల్. కొత్తిమీర, పుదీనా అవన్నీ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అందుబాటులో లేవని ఇప్పుడు వేసిన దెబ్బ దెబ్బ. అది వండడం అనేది పెద్ద పనేం కాదు. మనం దానికోసం గంటలు ఏమి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఇన్స్టెంట్ గా రెడీమేడ్ గా చేసుకోవచ్చు అని సైదమ్మ ఆంటీ, అత్తమ్మ మనకి చేసి చూపించారు. చక్కగా కోడలు గారేమో సరస్వతి కాదు, తను కూడా బగారా వండింది. మొత్తానికి వీళ్ళిద్దరి చేతి వంటని నేను ఇవాళ రుచి చూస్తున్నా, చాలా బాగుంది. మీ ఇద్దరికి కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే.